ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకటే రన్ అవుతుంది, ఎలాగైనా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ జాయిన్ అవ్వాలి. కానీ అసలు ఛాలెంజ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, బ్యూటిఫుల్ క్యాంపస్, కలర్ఫుల్ బ్రోచరీ చూసి ఆ కాలేజ్ ని అసలే సెలెక్ట్ చేయొద్దు. అందుకే ఏ కాలేజ్ అయినా జాయిన్ అయ్యే ముందు మీకు తప్పనిసరిగా ఈ 7 గోల్డెన్ చెక్ పాయింట్స్ అయితే చెక్ చేసుకోవాలి. నేను చెప్పే ఈ 7 పాయింట్స్ లో కనీసం 4 పాయింట్స్ ఉన్నా ఆ కాలేజ్ ని కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 1-2 సార్లు ఆ కాలేజ్ గురించి ఆలోచించాల్సిందే. మరి ఆ 7 గోల్డెన్ చెక్ పాయింట్స్ ఏంటో చూసేద్దామా. నెంబర్ 1, టాప్ కంపెనీల ఇంజనీర్లతో మంత్లీ మాస్టర్ క్లాసెస్. మన లిస్ట్ లో ఉన్న మొదటి మరియు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింటే ఇది. ఇండస్ట్రీ ఎక్స్పోజర్. కాలేజీలో ఉండే ప్రొఫెసర్లు సాధారణంగా బుక్స్ లో ఉన్న థియరీ మాత్రమే చేస్తారు, కానీ అసలు బయట మార్కెట్ లో ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం ప్రస్తుతం ఫీల్డ్ లో ఉన్న యాక్టివ్ గా ఇంజనీర్లు మాత్రమే చెప్పగలరు. అందుకే టీసీఎస్, అమెజాన్, మెటా, గూగుల్ లాంటి గ్లోబల్ టాప్ కంపెనీలో ప్రజెంట్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ప్రతి నెల మాస్టర్ క్లాస్ అయితే జరపాలి. వాళ్ళు నేరుగా స్టూడెంట్స్తో 1-on-1 ఇంటరాక్ట్ అయ్యి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బట్టి ఎలా ఉందో క్లియర్ గా గైడ్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, ఇంటర్నేషనల్ హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. కేవలం ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగే లోకల్ క్లాస్ రూమ్స్ ఎగ్జామ్స్ రాసి మార్కులు తెచ్చుకుంటే సరిపోదు. మీ కాంపిటీషన్ ఎప్పుడు ప్రపంచంతోనే ఉండేటట్టు చూసుకోండి. అందుకే ఆ కాలేజ్లో స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. గ్లోబల్ లెవెల్ కోడింగ్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్ లో కాలేజ్ టీమ్స్ పాల్గొనేలా ఫ్యాకల్టీ పక్కగా గైడెన్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే మీ యొక్క రెజ్యూమ్ వెయిట్ ని కార్పొరేట్ మార్కెట్ లో విపరీతంగా పెంచుతాయి. పాయింట్ నెంబర్ 3, స్టూడెంట్ స్టార్టప్స్ కి ఫండింగ్ మరియు సపోర్ట్. బీటెక్ చదివే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కేవలం ఐటీ ఉద్యోగాల కోసమే కాకుండా సొంతంగా ఒక కంపెనీ లేదా స్టార్టప్ పెట్టాలనే ఇన్నోవేషన్ ఐడియాతో ఉంటారు. కాబట్టి మీ ఐడియాస్ ని నిజం చేస్తే సత్తా మీకు కనుక కాలేజ్ కి ఉండాల్సిందే. కాలేజ్ లో స్టూడెంట్ స్టార్టప్స్ కి కోసం ప్రత్యేకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా ఇంక్యుబేషన్ సెంటర్ లాంటి క్యాపిటల్ ఫండ్స్ కంపల్సరీగా ఉండాలి. పాయింట్ నెంబర్ 4, డైలీ లెర్నింగ్ లో ప్రీమియం ఏఐ టూల్స్ వినియోగం. ఇది 2026 ఇప్పుడే అంతా ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుంది. కేవలం ChatGPT ఫ్రీ వెర్షన్ వాడడం మాత్రం ఏఐ నాలెడ్జ్ అస్సలే అనిపించుకోదు. అన్ని కాలేజెస్లు తమ స్టూడెంట్స్ కి ప్రీమియం ఏఐ టూల్స్ ని డైలీ లెర్నింగ్ లో ఇంటిగ్రేట్ చేసి నేర్పించాల్సిందే. ఏఐని ఉపయోగించి ఎఫెక్టివ్ గా కోడింగ్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా డిజైన్ చేయాలి, రీసెర్చ్ ఎలా చేయాలని ప్రతిరోజు క్లాస్ రూమ్స్ లో గైడెన్స్ ఇవ్వాల్సిందే. స్టూడెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి ఈ నాలెడ్జ్ తీసుకెళ్తుందనే మాట వాస్తవం. పాయింట్ నెంబర్ 5, సెకండ్ ఇయర్ లోపే ఇంటర్న్షిప్స్. చాలా మంది బీటెక్ 4th ఇయర్ కి వచ్చాక ఇంటర్న్షిప్స్ కోసం వెతుకులాట స్టార్ట్ చేస్తారు, కానీ అక్కడే మీరు పప్పులో కాలేసినట్టే. అప్పటికి చాలా లేట్ అయిపోతుందనే విషయం మీకు తర్వాత అర్థమవుతుంది. నిజమైన క్వాలిటీ ఉన్న కాలేజ్ అయితే మాత్రం స్టూడెంట్స్ కి సెకండ్ ఇయర్ నుంచే గ్యారెంటెడ్ గా ఇంటర్న్షిప్స్ పాటు అన్ని వచ్చేలా సపోర్ట్ చేయాల్సిందే. పాయింట్ నెంబర్ 6, ప్రతి నెల అప్డేట్ అయ్యే సిలబస్. ఇండస్ట్రీలో టెక్నాలజీ ఎంత స్పీడ్ మారుతుందో మనందరికీ తెలుసు. బయట కంపెనీలు రోజుకు ఒక కొత్త అడ్వాన్స్ టెక్నాలజీతో వాడుతుంటే చాలా కాలేజీల్లో మాత్రం 10 ఏళ్ల క్రితం నాటికి సిలబస్ ఇంకా చెప్తూనే ఉన్నారు. అందుకే కాలేజ్ యొక్క సిలబస్ లేదా కరికులం అనేది ప్రతి 6 months ఒకసారి మార్కెట్ ని, లేటెస్ట్ టెక్ ని, స్టాక్స్ అనుగుణంగా అప్డేట్ అవుతూనే స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ ఈ 7 పాయింట్స్ కి సంబంధించిన కంప్లీట్ కాలేజ్ సెలక్షన్ చెక్ లిస్ట్ PDF మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇటువంటి కంటెంట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.